హలో ఫ్యామిలీ, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ రాజు వ్లాగ్స్. ఈరోజు ఏంటంటే మనమైతే గండికోటకి అయితే వెళ్తూ ఉన్నాము. మేమైతే బైక్లో అయితే వెళ్తున్నాం ఫ్రెండ్స్. మనము ఏంటంటే ఈ గండికోటకు ఎలా చేరుకోవాలంటే ఫస్ట్ మీకు ట్రాన్స్పోర్ట్కు ఆటోలు ఇంకా ఈ బస్సెస్ అనేది అవైలబుల్గా ఉంటాయి. జమ్మలమడుగు మాత్రమే ఉంటాయి అన్నమాట. ఈ గండికి సపరేట్గా అనేది లేవండి. మీరు ఒకవేళ రావాలనుకుంటే మీరు జమ్మలమడుగుకు వచ్చి అక్కడ ఆటో తీసుకోండి. పర్ పర్సన్ అయితే మనకు జమ్మలమడుగు నుండి గండికోటకు రావాలంటే ఆటోలో ఒక్కొక్కరికి అయితే 350 రూపాయలు అయితే ఛార్జ్ చేస్తూ ఉన్నారు. సో మీరు వస్తే రావచ్చు. ఆటోలో మీరు వచ్చే ముందర ఏంటంటే రానికి పోనీకి 2 విధాలుగా మాట్లాడుకోండి. మేమైతే ఇద్దరం అయితే వెళ్తున్నాము బైక్లో. మాకైతే చాలా దగ్గర అవుతుంది కాబట్టి వెద్దుటూరు మాది. అందుకే మేము అక్కడి నుంచి మాకు జమ్మలమడుగు నుంచి గండికోట చాలా దగ్గర అవుతుంది కాబట్టి మేమైతే బైక్లో వెళ్తున్నాము. సో గండికోటకు బస్సెస్ కూడా అయితే అవైలబుల్గా లేవు ఫ్రెండ్స్. మీరు రావాలనుకుంటే మీ ఓన్ వెహికల్లో అన్నా లేకుంటే మన ట్రాన్స్పోర్ట్ వెహికల్స్ జమ్మలమడుగు వరకు అయితే అవైలబుల్గా ఉన్నాయి. అక్కడి వరకు అయితే రండి, అక్కడి నుంచి ఆటోకి అయితే వచ్చేసేయండి. సో ఫ్రెండ్స్, మనం జమ్మలమడుగు లోపలికి వెళ్ళేటప్పుడు అక్కడ కూడా మనకు పర్ పర్సన్ 20 రూపీస్ అయితే ఛార్జ్ చేస్తారు. అంటే ఒక్కొక్కరికి 20 రూపాయలు అయితే ఛార్జ్ చేస్తారనమాట. అది ఎందుకు ఛార్జ్ చేస్తారంటే గండికోట మెయింటెనెన్స్ కోసం అనమాట. సో ఇప్పుడైతే మనం గండికోట లోపలికి అయితే వెళ్దాం. సో ఇక్కడ చూడండి, మీకు ఏంటంటే పర్ పర్సన్ అయితే ఈయన 20 రూపాయలు అయితే ఛార్జ్ చేస్తున్నారు ఇక్కడ. సో మేము ఇంకా 20 రూపాయలు కట్టేసి మేమిద్దరం వచ్చాం కాబట్టి 40 రూపీస్. ఇంకా ముందరికి వెళ్ళేటప్పుడు అయితే వర్షం అయితే స్టార్ట్ అయిపోయిందండి. అయినా సరే వర్షంలో అయినా తడుచుకుంటూ వెళ్ళాలని అనుకున్నాము, కానీ కొద్దిసేపు పక్కకు వచ్చి ఆగి వర్షం కొంచెం తగ్గుతానే అయితే వెళ్ళాము. వర్షం పడుతున్నా కూడా ఈ బ్యూటిఫుల్ నేచర్ అయితే చాలా ఎంజాయ్ చేసామండి మేమైతే. ఈ వాన పడుతూ పోతుంటే కూడా చాలా అద్భుతంగా ఉంది నేచర్ అనేది. మేము అటే వెళ్ళి ఇంకా కొద్ది సైడ్ ఎక్కువ పడుతుంటే ఒక సైడ్కి అయితే ఆపుకున్నాం అనమాట. కొద్దిసేపు వెళ్ళి మనం గండికోటలోకి అయితే చేరుకున్నామండి. మన వెనకాల కనిపిస్తుంది కదా, అవి రూమ్స్ అనమాట, రెంటల్కి ఇస్తారు ఇక్కడ. మీరు గండికోటకు వచ్చినప్పుడు మీకు రూమ్స్ కావాలంటే అక్కడ అయితే తీసుకోండి. సో నా వెనకాల తీస్తున్నారు కదా, మొత్తము ఆ కోటి ఎంట్రన్స్ అనమాట, అదే గండికోట ఎంట్రన్స్. సో అక్కడి నుంచి మనము ముందరికి అయితే వెళ్దాము పదండి. ఇదే గండికోటకు సంబంధించిన మ్యాప్ అండి. దీంట్లో చూసుకోవచ్చు మొత్తం ఎన్నెన్ని ప్లేసులు, ఇంకా పెన్నార్ ఎవరు ఎంత ఉందని చెప్పేసి. సో ఇక్కడి నుంచి మనం లోపలికి వెళ్తే మనకు మొత్తము పూర్వకాలంలో ఉన్న ప్లేసెస్ అన్నీ గమనిస్తాము. అలాగే లోపలికి వెళ్తే గండికోట అనేది ఒక ఊరు ఉంది చిన్నది, ఆ ఊరు కూడా చూస్తాము. సో లోపలికి అయితే వెళ్ళిపోతాం పదండి. సో ఫ్రెండ్స్, మీరు చూసుకోవచ్చు పూర్వకాలంలో మనకు లోపలికి ఎంట్రీ అవ్వాలంటే ఈ డోర్ నుంచి అవ్వాలన్నమాట. ఇది ఎంతమంది అక్కడ వార్స్ జరిగేటప్పుడు, యుద్ధాలు జరిగేటప్పుడు ఈ డోర్స్ని అయితే పెట్టేవారు.
ఎంత దాదాపు 10 మంది దొబ్బినా కూడా ఇది ఓపెన్ అవ్వదు. సో దానికి ఏంటంటే మీరు చూసుకోవచ్చు ఇక్కడ కట్టె, ఆ కడ్డీ లోపల పెద్ద కట్టె పెట్టేస్తారనమాట. ఒకవేళ డోర్ పలగొట్టుకొని వచ్చినా కూడా ఈ కట్టెను దాటుకొని రాలేరు. అంటే ఎలాగంటే ఆ డోర్ని ఒకవేళ పలగొడతారు కదా, ఆ డోర్ వచ్చేసి ఈ కట్టె పైన పడుతుంది. అప్పుడు వాళ్ళు వచ్చేదానికి ఛాన్స్ ఉండదన్నమాట. సో వాళ్ళ పూర్వకాలంలో తెలివిని ఇట్లా వాడేవారు అనమాట. సో ఇక్కడ మనం లోపలికి వెళ్ళంగానే ఇక్కడ ఏంటంటే ఆంజనేయ స్వామి గుడి ఏమో ఉంది. ఇక్కడ ఏంటంటే మనకు సోల్జర్స్ వాళ్ళు యుద్ధాలు చేసేటప్పుడు వాళ్ళు ఉంటారు కదా, సోల్జర్స్ అనేది ఇక్కడ పైన నిలబడుకోవడం జరుగుతుంది. చూడండి ఈ ప్లేస్లో మొత్తం అంతా పూర్వకాలం నాటి ప్లేసెస్ అనమాట ఇవన్నీ. సో చూసేయండి. ఫ్రెండ్స్, ఇదే గండికోటలో ఉన్న మినీ చార్మినార్ అని అంటారనమాట. దీని వెనకాలనే మనకు ఏంటంటే జైలు అనేది ఉంది, గండికోటకు సంబంధించిన జైలు. ఇదే దీన్ని మినీ చార్మినార్ అంటారు, అప్పట్లో బాగా ఫేమస్ అనమాట. సో ఇది మీరు చూసుకోవచ్చు, ఇక్కడ బోర్డు ఒకటి జైల్, దీని వెనకాలనే జైల్ అనేది ఉంది. ఇంకా లోపలికి వెళ్తే మాధవరాయ టెంపుల్, జుమ్మా మసీదు, చార్మినారు, గ్రైనరీ, రంగనాయకుల టెంపుల్, ఇంకా టాయిలెట్స్, వాష్రూమ్స్, డ్రింకింగ్ వాటర్ ఇవన్నీ ఉంటాయి అన్నమాట. సో మనం ఏంటంటే ఫస్ట్ జైలు అయితే చూసుకోవచ్చు. సో మనకైతే ముందరికి వెళ్దాం. చూడండి, జైల్లోకి అయితే ఎంటర్ అవుతాం. మీరు ఎదురుగా చూస్తున్నది మొత్తం అన్ని ఇల్లులు, ఊర్లోకి అయితే ఎంటర్ అయ్యామన్నమాట. సో ఇది చూసుకోవచ్చు, మొత్తం జైలు ఇదే అనమాట. ఇక్కడి నుంచి ఎంటర్ కావాలా, వెళ్దాం. ఫ్రెండ్స్, నేను ఈ స్టోన్ బాల్ని ఎందుకు చూపిస్తున్నానంటే, నేను ముందుసారి రీసెంట్గా గండికోటకు వచ్చినప్పుడు ఇక్కడ టూరిస్ట్ వచ్చే వాళ్ళందరూ ఏంటంటే ఈ బాల్ అనేది ఎత్తనికి ట్రై చేస్తున్నారు. ఈ బాల్ని ఎవరైతే ఎత్తలేకపోయినారనమాట, 50 kgs అరౌండ్ ఎంతో ఉంటుంది. సో ఆ బాల్ని అయితే నేను స్టోన్ బాల్ని చూపించాను అనమాట. సో ఇప్పుడు మనమైతే లోపలికి వెళ్దాం. లోపల చాలా బ్యాడ్ స్మెల్ అనేది ఉందండి. లోపల అదేంటంటే మనకు గబ్బిల్లాలు ఇవన్నీ చాలా అయితే ఉన్నాయి. సో మనకు జైలు అనేది అండర్ గ్రౌండ్లో కూడా ఏర్పాటు చేశారనమాట, అండర్ గ్రౌండ్లో పెట్టినారు మొత్తము. సో మనం చూసుకోవచ్చు లోపల. ఫ్రెండ్స్, మీరు చూసుకోవచ్చు ఇక్కడ సాహసం మూవీ కూడా చేశారనమాట. బావి దగ్గర ఇక్కడే ఏర్పాటు చేశారు. లోపల మీకు ఒక ప్లేస్ చూపిస్తాను. లోపలికి ఎంటర్ అవ్వగానే మీకు ఒక అనుభూతి అయితే కలుగుతుంది అనమాట. ఏంటంటే చాలా సినిమాలు ఇక్కడ చేశారు. సాహసం మూవీ ఇక్కడే బావి ఉందన్నమాట. చూడండి ఇక్కడ దానికి పైన ఒక చక్రాల మాదిరి పైన ఒకటి లోపల పెట్టేసి ఉంటారు. సో లోపలికి వెళ్దాం, చూడండి ఒకసారి. ఇదిగోండి, మనకు పైన చూడండి అష్టచక్రాలు ఏవో ఉన్నాయి. ఇక్కడే బావి అనేది ఏర్పాటు చేయడం జరిగింది. లోపల మనకు గుడి దేవుడు అనేది పెట్టినారనమాట. సో ఇది ఏంటంటే ఇప్పుడు ఎటువంటి పూజలు ఎటువంటి కార్యక్రమాలు ఇక్కడ జరిగేది లేదనమాట. ఇది ఒక జస్ట్ టూరిస్ట్ ప్లేస్ మాదిరి అయితే నిలిచిపోయింది. మీకు ఇక్కడ కనిపిస్తుంది మాధవరాయ టెంపుల్ అనమాట. ఇది జైలుకి బ్యాక్ సైడ్ నుంచి టెంపుల్ అని కూడా అంటారు అనమాట. సో అక్కడ కూడా వెళ్ళి విజిట్ చేద్దాం రండి. ఇది చాలా బ్యూటిఫుల్ టూరిస్ట్ ప్లేస్ కాబట్టి ఇక్కడికి
చాలామంది అయితే విజిట్ చేస్తారు. మీరు కార్లు చూసుకోవచ్చు మా వెనకాల, వీళ్ళంతా టూరిస్ట్ వాళ్ళే. చాలామంది ఆటోలు ఇవన్నీ మనకు వస్తూ ఉంటాయి. అంటే గండికోటకు సంబంధించిన ఆటోలు మాత్రమే వస్తాయి, మిగతా రావన్నమాట. చాలామంది వెహికల్స్ మాత్రమే తీసుకొని వస్తారు, వాళ్ళ ఓన్ వెహికల్స్. ఫ్రెండ్స్, ఇక్కడ నుంచి మనం చూసుకోవచ్చు, ఇక్కడ నుంచి వెళ్తే జుమ్మా మసీదు, ఇంకా స్ట్రైట్కి వెళ్తే పెన్నా నది, ఇవన్నీ చాలా ప్లేసెస్ ఇక్కడే ఉంటాయి. సో ఇక్కడ నుంచి ఎంట్రన్స్ అనమాట లోపల చూడనీకి. సో వెళ్దాం పదండి. బిగ్ ట్యాంక్ అంటే పెద్ద కోనేరు అని అర్థం. దా కోనేరు చూపిస్తారా? నీళ్ళు లేని కోనేరు. పూర్వకాలంలో పెద్ద కోనేరు అంటే ఇదే అనమాట. చూడండి, పూర్వకాలంలో మొత్తం నిండుగా ఉన్నాయి, ఇప్పుడేం లేవు. ఫ్రెండ్స్, దీని పేరే జుమ్మా మసీద్. ఈ జుమ్మా మసీదులో ఇప్పుడు ఏంటి నమాజులు ఇవన్నీ ఏం జరగట్లేదు అనమాట. సో ఇది ఒక టూరిస్ట్ ప్లేస్ మాదిరి అయితే చిత్రీకరించారు. సో మనం ఇంకా లోపలికి అయితే వెళ్దాం పదండి. సో ఫ్రెండ్స్, మీరు ఇక్కడ చూసుకోవచ్చు, నేను ఈ రంగనాయకుల స్వామి ఆ పైకి ఎక్కుదాం మనం. చూడరా, చాలామంది చూస్తారు, ఆ పైకి ఎక్కి సన్సెట్ చూస్తారంట. ఫ్రెండ్స్, మనకేంటంటే ఇప్పుడు చూపించాను కదా, ఇక్కడ పైకి ఎక్కి మనము ఈ పైకి ఎక్కి ఈవినింగ్ అనేది సన్సెట్ చూస్తే అద్భుతంగా, అంటే అద్భుతంగా ఉంటుంది అనమాట. మనకి సన్సెట్ ఇటు సైడ్ వస్తుంది.
చాలా అంటే చాలా బాగుంటుంది అనమాట. ఆ పైకి అయితే ఎక్కి చూడాలంట, చాలామంది ఆ పైకి ఎక్కి చూస్తే చాలా బాగుంటుందంట. సో ఇప్పుడు మనం అయితే పెన్నారి వరకు అయితే వెళ్ళిపోతున్నాం. చలో మోటుకు మన ఎక్కించా కదా జాగ్రత్త బొక్క అటుది. రెండు అది చెప్పు సైరా నరసింహగడ్డి కొండపైనవా సైరా నరసింహగడ్డి షూట్ తీసిందిగా అన్నా. ఓకే అది చూపి అయితే నేను ఆడ వాయిస్ ఓవర్ చేసుకుంటా. ఇట్లా జూమ్ చేసి తీసే సెకండ్ టైం తీసినాపా చూపి అందరూ ఉండేది. అందరూ ఎందుకు పాప ఎక్కువ చెప్తా. ఏయ్ బొక్క బొక్కలా అది కూడా ఉంది. అది జస్ట్ ఒక క్లిప్ పెట్టాలా, క్లిప్ పెట్టి మీకు ఎవరైనా 10 వేసేది కామెంట్ చేయాలి. హలో కిందనే హిడెన్ ప్లేస్ ఇన్ గండి కూడా అది చూడండి ఎట్టండి మళ్ళీ దగ్గరని చూసుకుంటాం. చూడండి ఇందులో గీత పాము రేట లేవేతను మేబీ అతను ఓ మై గాడ్ ఇది చూడండి అయ్యా, కాళ్ళు జారి పడితే అంతే. ఇంకా సో ఇది పెన్నా రివర్ అనమాట, దగ్గర నుంచి చూసుకోవచ్చు. ఈ దావలో నుంచి వస్తే చిన్న మార్గం అనేది ఏర్పడింది. ఈ చిన్న మార్గంలో నుంచి వస్తే దగ్గర నుంచి కొంచెం చూడడానికి అనేది ఛాన్స్ ఉంది. మీరైతే రావచ్చు ఇక్కడి నుంచి. మనం పైకి అయితే వెళ్దాం. చెప్పు కాపాడండి రాయ్.
ఫ్యాంట్ నాశనం అయిందిరా బాబు. తీసేయరా, టెంప్లెట్గా తీసుకోవచ్చు. ఏమి రాకుండా అంత ఈజీగా ఎక్కేసాను. 2-3 సార్లు వచ్చాయి కానీ కాదు ఇది. మనం పైకి అయితే ఎక్కేసామా. ఫ్రెండ్స్, నేను ఇప్పుడు ఎక్కడికి వెళ్తున్నా అని ఆలోచిస్తున్నారా? ఇందాక హిడెన్ ప్లేస్ చూపించారు కదా, అది పెన్నా రివర్కి దగ్గర నుంచి చూడొచ్చు అనమాట. ఇది ఏంటంటే కొండ పైకి ఎక్కేది. ఇది పెన్నా రివర్ నుంచి దూరం నుంచి, అంటే చాలా ఎత్తు నుంచి చూడొచ్చు అనమాట. ఈ వ్యూ కూడా చాలా బాగుంటుంది ఎత్తు నుంచి చూస్తే. మీకు కూడా చూపిస్తాను, చూడండి. కొండలు గెండలు అన్నీ దాటుకొని అయితే వచ్చేసినాం. లాస్ట్ ప్లేస్ అయితే చూపిస్తా. ఎట్ట తిరిగి ఈ ప్లేస్ చూడాలని వచ్చినాం. చూసేయండి మావా. రెడీ, స్టార్ట్, గో. చూడండి, మొత్తం పెద్ద ప్లేసు. చాలామంది ఇక్కడ దాకా రాలేరు, మనం చూసుకోవచ్చు. పెన్నా రివర్ పైకి అయితే వచ్చేసాం అనమాట. చూడు, చాలా అంటే చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎవ్వరు చేయకూడదు కూడా ఇట్లాంటి అడ్వెంచర్స్. పైకి రావద్దు, పిల్లలు ఉంటే అసలు రావద్దు. చూడండి, నా కింద మొత్తం అదే. ఇంకా చివరి ఎండ్ వరకు అయితే వచ్చేసాను అనమాట. చూడండి, చాలా అంటే చాలా బ్యూటిఫుల్గా ఉంది ప్లేస్ అనేది. మీరు ఖచ్చితంగా అడ్వెంచర్ చేయాల్సినదే వీడియో అది. మీరు నా వీడియోని చూసి ఖచ్చితంగా అడ్వెంచర్ చేస్తారని కోరుకుంటున్నా. మన ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తుంటే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. వీడియో నచ్చితే ఒక లైక్ అయితే చేయండి అనమాట. చూద్దాం ఇంకా ముందరికి వెళ్ళి. అలాగే ఇక్కడ టెంట్స్ నైట్కు ఎంత టెంట్ పడుతుంది, టెంట్ రేట్ ఎంత, అలాగే మనకేంటంటే టెంట్తో పాటు ఫుడ్ వాళ్ళే ఇస్తారా లేకపోతే సపరేట్గా మనం తీసుకోవాలన్నా, ఒకవేళ వాళ్ళే ఇస్తే ఎంత రేటు పడుతుంది, లేదంటే మనం సపరేట్గా తీసుకుంటే ఇంకా ఎంత రేటు పడుతుంది మొత్తం అనేది కనుక్కుంటాము. టెంట్ రేటు, ఇంకా ఏసీ టెంట్స్ కూడా ఉంటాయి. ఆ ఏసీ టెంట్స్ రేటు కూడా కనుక్కుంటాము. దాన్ని కనుక్కొని అన్నీ నీకు డీటెయిల్గా పార్ట్ 2 వీడియోలో ఎక్స్ప్లెయిన్ అనేది చేయడం జరుగుతుంది అనమాట. ఇక్కడ దాకా అయితే పార్ట్ 1 వీడియో ఉంటుంది, చూసుకోండి మీరు. నెక్స్ట్ వచ్చే పార్ట్ 2 వీడియోలో చాలా మంచిగా వీడియో అనేది పెడతాను. మీరు ఈ పార్ట్ 1 వీడియోలో హిడెన్ ట్రిక్, అదే హిడెన్ గండికోట ప్లేస్ అనేది చూపించాను కదా. నెక్స్ట్ పార్ట్ 2లో అయితే టెంట్ గురించి చూపిస్తాను.
అలాగే మనకి వెనకాల బ్యాక్గ్రౌండ్లో చూసుకోవచ్చు, మొత్తం కిందికి దిగి పెన్నా రివర్ అనమాట మొత్తం అంతా. ఇక్కడ చూడండి, నా కాళ్ళు ఏడుంది. ఓ ఇదిగోండి, ఇదంతా ఒక దావ అనమాట, చూసుకోవచ్చు మీరు. ఇదంతా ఈ కొండకు ఒక నిష్ట బంధం అన్నమాట, అంటే ఈడి వరకే వస్తాయి వాటర్. ఇదంతా బార్డర్ లెక్క కట్టేశారు చూడండి. ఇదంతా ఒక కోట, ముందు రాజులు పరిపాలించేవాళ్ళు అనమాట ఇదంతా, ఈ పెన్నా రివరు మొత్తం అంతా. దీన్నే నల్లమల్ల కొండలు కూడా అంటారు. మర్చిపోయినా, ఇది మర్యాద రమ్మన్నలో మనకు షూటింగ్ కూడా ఏడే తిరగడం జరిగిందనమాట. మర్యాద రమ్మన్నలో ఇక్కడే షూటింగ్ తీయడం అనేది జరిగిందనమాట. ఆమె వచ్చేసి వాటర్లోకి దుంకుతుంది కదా, బ్రిడ్జ్ ఉండి, అది ఇక్కడే షూటింగ్ అనేది జరిగిందనమాట. చాలా చాలా షూటింగ్స్ అయితే జరిగాయి అనమాట ఇక్కడ గండికోటలో వచ్చేసి. మీరు అడ్వెంచర్ చేయడానికి చాలా వన్ ఆఫ్ ద బెస్ట్ ప్లేస్ అనమాట ఇది అనమాట. సో ఇంకా మన వీడియోని ఎవరైతే సబ్స్క్రైబ్ చేయలేదో సబ్స్క్రైబ్ అయితే చేసేయండి మామ. ఇంకా మన ఛానల్ని కొత్తగా చూస్తున్నవారు ఖచ్చితంగా వీడియోకి లైక్ అయితే చేయండి. ఇంకా మీరు మీ ఫ్రెండ్స్తో వచ్చేవాళ్ళు ఈ గండికోట వీడియో అనేది షేర్ అయితే చేసేయండి మామ. నెక్స్ట్ వచ్చేసి మనకు ఏంటంటే, మనకు జమ్మలమడుగు దగ్గరలో రెయిన్బో వాటర్ పార్క్ అనేది పడగడం జరిగిందనమాట. దాని గురించి కూడా, దానికి వెళ్ళి దాని టికెట్ ప్రైస్, అక్కడ ఏమేమి తెచ్చుకోవాలి మొత్తం అంతా తెలపడం జరుగుతుంది. ఫస్ట్ ఈ గండికోట పార్ట్ వచ్చినాక దాని తర్వాత మనకు ఈ జమ్మలమడుగు రెయిన్బో వాటర్ పార్క్ అనేది చూపిస్తాను. సో మీరైతే టచ్లో ఉండండి, సబ్స్క్రైబ్ అయితే చేయండి మా. వీడియో నచ్చితే లైక్ అయితే చేయండి. పార్ట్ 2 కోసం కింద పార్ట్ 2 అని కామెంట్ చేయండి మా, ఒకవేళ నచ్చితే వీడియో. లెట్స్ గో, బాయ్ మా.